వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మేక దబ్బ పొట్ట కర్రీ అయితే వండుతున్నానండి. నేను మా ఆయనగారు అయితే ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి మేక దబ్బ అయితే తీసుకొచ్చారు పొట్టని. ఒకసారి చూద్దాం. నేనే తీసుకురమ్మన్నానండి, ఎందుకంటే చాలా రోజులైంది ఇది వండి, అందుకని తినాలనిపించి తీసుకురండి అన్నాను. మనకి మేక పొట్ట దబ్బ తినడానికి బాగానే ఉంటుంది, కానీ సాకిరి చేసినప్పుడు అయితే చిరాకు వస్తుంది. ఒకసారి వండుకున్నామంటే మళ్ళీ 5-6 నెలల వరకు, సంవత్సరం వరకు దీని జోలికి వెళ్ళాం. నేనైతే దీని నుండి దగ్గర 1 సంవత్సరం అయితే అవుతుందండి. అందుకని మళ్ళీ రోజు తీసుకురామన్నాను. అలాగే గిన్నెతో నేను ఆల్రెడీ వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టాను. ఈ దబ్బ అనేది, పొట్ట అనేది మనం వేడి నీళ్ళు మరగబెట్టేసి అందులో వేసి ఉడకబెట్టకూడదండి. అలా ఎప్పుడైతే ఉడకబెడతామో అది ఇంకా స్ట్రాంగ్ అయిపోయి ఊడి రాదండి దాని మీద నల్ల పొర అనేది. చూసారా, ఇది నేను మిస్ అయింది మీకు చూపించడం. కొంచెం వేడేదాటి తీసాను, ఈజీగా ఊడొచ్చేస్తుంది. అదే మనం అది పొయ్యి మీద వేసేసి ఉడకబెట్టేస్తే అది స్ట్రాంగ్ అయిపోయి అసలు ఊడి రాదండి. ఒకసారి మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి ఇలాగా. ఎందుకంటే అదైతే బాగు చేసాను కదా, ఇప్పుడు బాగు చేసినంతా బయటికి తీసుకొచ్చి సామాన్లు కడుక్కునే రాయి అయితే ఉంది, అక్కడ పెట్టి ఒకటి క్లీన్ చేసుకుంటున్నాను. ఈ దెబ్బ మీద కూడా సన్న పొర అనేది, ఉల్లిపాయ పొరలాగా ఒక పొర ఉంటుందండి. ఆ పొర అనేది తీసుకోవాలి. కొంతమంది అయితే నచ్చిన వాళ్ళు అలాగే ముక్కల కింద కట్ చేసేసి వండేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది తీస్తారు. ఇది ఎవరైనా కొత్తగా తెలియని వాళ్ళు ఉంటే ఇలాగ ఉడకబెట్టిన తర్వాత ఉల్లిపాయ పొరలా ఉంటుంది, అదైతే తీసుకోవాలండి. ఒకసారి చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. చాలామందికి తెలుసు అనుకో, తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. మాకు తెలుసు అని మాత్రం కామెంట్ పెట్టొద్దు. అందరికీ తెలియాలని రూల్ లేదు కదా. ఇదైతే తీసేసుకున్నానండి. చక్కగా మనకి నచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను. బాగు చేసుకున్న పొట్ట కూడా చిన్న చిన్న ముక్కల కింద కోస్తున్నానండి. మా ఇంట్లో ఈ కర్రీ అనేది మా చిన్న పాపకి అస్సలు ఇష్టం ఉండదు. దీని స్మెల్ కూడా దానికి పడదు. దూరంగా ఉంటుంది, ముక్కు మూసుకుని ఉంటుంది. వండినప్పుడల్లా దూరంగా ఉంటుంది, ముక్కు మూసుకుని. వేసుకోమన్నా నాకు వద్దు అంటుంది, అసలు తినదు. నేనే వండి దగ్గర సంవత్సరం అవుతుందని తీసిరండి అని అడిగాను. అడిగితే తెచ్చారనమాట ఆయన. మా సండే స్పెషల్ అయితే ఇదండి. మరి మీరేం వండారు? మీరేం తెచ్చుకున్నారు మార్కెట్కి వెళ్ళి? ఇదండి, ఈ విధంగా అయితే మొత్తం బాగు చేసుకున్నాను. అంతేకాదు, మనకు కొంచెం స్మెల్ వస్తుంది కదా, స్మెల్ పోవాలంటే కొంచెం కుక్కర్లో వేసి ఒక విజిల్ అయితే పెట్టాను. ఆ స్మెల్ అంతా పోయి ఫ్రెష్గా ఉంటుంది. కూర కూడా తొందరగా మెత్తగా ఉడుకుతుంది. అలాగే గిన్నె పొయ్యి మీద పెట్టి గిన్నె వీటైన తర్వాత ఆయిల్ పోసుకున్నానండి. కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పక్కన పెట్టుకున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కు వీడియోకి చిన్న లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్కి సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా వెరీ థ్యాంక్స్ అండి. అక్కడక్కడ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే వాయిస్ చెప్పేటప్పుడు ఏమనుకోవద్దు, పెద్ద మనసు చేసుకుని.
అలాగే ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. చిన్నపిల్లలకి కొంచెం కొంచెం వాటర్ తాగిస్తూ ఉండండి. అలాగే సబ్జా గింజల వాటర్ అని, గ్లూకోజ్ వాటర్ అని తాగుతూ ఉండండి. ముసలాళ్ళకు కూడా, పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇంట్లో బాటిల్లో నీళ్ళు పోసి వాళ్ళ దగ్గర పెట్టడం అని గట్టా చేయండి. వాళ్ళు అడగలేరు మనల్ని మంచినీళ్ళు కావాలని. వాళ్ళ దగ్గర ఎప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉందంటే ఎప్పుడు తాగుతాయితే అప్పుడు తాగుతారు. పిల్లలకు కూడా కొంచెం కొంచెం వాటర్ పట్టిస్తూ ఉండండి. అలాగే మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం మసాలా వేసుకున్నాను. అలాగే తగినంత కళ్ళుప్పు అయితే వేసానండి. ఒకసారి మూత పెట్టుకుందాం. ఇక్కడైతే పొట్ట ముక్కలు ఉడకబెట్టాను కదా, అవి అయితే ఉడికిపోయినాయండి. చూసారా, చక్కగా ఉడికిపోయినాయి. ఎందుకంటే మనం కుక్కర్లో వండేసుకోవచ్చు, కానీ కుక్కర్లో వండితే టేస్ట్ ఉండట్లేదండి. ఎంత ఎగరబెట్టినా వాటర్ అలాగే ఉంటుంది. అందుకని ఒకసారి నేను కుక్కర్లో ఉడకబెట్టేసి గిన్నెలో వండుకుంటున్నాను. చక్కగా ఉంటుందండి, బాగుంటుంది దగ్గరికి ఎగిరి. ఆ కొవ్వు ముక్కల్లా ఉన్నాయి చూసారా తెల్లగానే, అవైతే నేను అసలు వండను. ఈ వాటర్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ వాటర్ అయితే నేను కర్రీలో పోయినండి. కుక్కర్లో ఉడకబెట్టిన తర్వాత వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అయితే నేను కర్రీలో పొట్టకూరలో పోయినండి. ఎందుకంటే ఇంకా స్మెల్ వచ్చేద్ది. అందుకని నేను అది మీకు చూపించాను. మనం ఆల్రెడీ కుక్కర్లో ఉడకబెట్టేసాం కాబట్టి తొందరగానే ఉడికిపోయింది. అలాగే తగినంత కారం వేసుకున్నాను. ఎందుకంటే మా కారం పెద్ద కలర్ ఉండదండి. ఎందుకంటే ఇది ఆడిచ్చిన కారం కాబట్టి ఇందులో ధనియాలు, జీలకర్ర, ఇది వెల్లుల్లిపాయలు చెదగొట్టి కలుపుతామండి. అలాగే ఉప్పు కూడా లైట్గా మూకుట్లో వేపుకుంటాం. మిరపకాయ గింజలు కూడా లైట్గా వేపుతామండి. అందుకని మా కారం పెద్ద కలర్ ఉండదు, కానీ సంవత్సరం అంతా బాగుంటుంది కమ్మటి స్మెల్ తోటి. అలాగే కొంచెం గరం మసాలా వేసుకున్నాను, కారం వేసుకున్నాను, మామూలు మసాలా కూడా మిక్సీ పట్టింది వేసుకున్నానండి. వేసుకుని మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకుంటున్నాను. అసలు విషయానికి వద్దాం. మధ్యలో మళ్ళీ కర్రీ కోసం చెప్పాను కదా, ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. చాలా జాగ్రత్త. బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా టవల్ కట్టుకుని తలకి వెళ్ళండి. ఎక్కువగా ఎండ అనిపిస్తే మధ్యలో ఆగి ఎక్కడన్నా కొబ్బరి బొండం అని అవన్నీ తాగుతూ ఉండండి. మధ్యలో పిల్లల్ని పెద్దల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. డ్రింకులు, ఐస్ క్రీములు ఇవి తింటే కడుపులోకి చల్లగా వెళ్ళి తర్వాత చాలా వేడొచ్చేస్తుంది. ఉడికైతే తట్టుకోలేరు. అందుకని సబ్జా గింజల వాటర్, గ్లూకోజ్ వాటర్, కొబ్బరి బొండం నీళ్ళు, ఇవి ఎక్కువగా పంచదార నీళ్ళు ఇవి తాగుతూ ఉండండి. ఎక్కువగా మనకి వడదెబ్బ తగలకుండా ఉండాలంటే నిమ్మకాయ నీళ్ళు, నిమ్మకాయ 2 చెక్కలు పిండుకుని కొంచెం పంచదార వేసుకుని కలుపుకుని తాగితే నిమ్మకాయ అనేది వడదెబ్బ నుంచి చాలా రక్షిస్తుందండి. మసాలా గిన్నె కడిగిన నీళ్ళైతే పోసాను. కూర అయితే అరగంట తర్వాత అండి ఇది. ఆ మసాలా నీళ్ళు పోసి నేను ఇంట్లో పని అంతా చాలా పని చేశానండి. ఈలోపు వాకలు తుడిసి సామాన్లతో మీ కడిగి మళ్ళీ వచ్చి కూర చూస్తున్నాను. ఆ తెల్ల తెల్ల పొట్ట ముక్కలు ఉన్నాయి కదా, కొవ్వు ముక్కలు అనేవి, అవి అసలు నేను వేయనండి. నువ్వు ఇప్పుడు ఎందుకు వేసావని మీరు అనుకోవచ్చు. ఎందుకు వేసానంటే నేను కుక్కను మేపుతున్నాను. ఆ కుక్కకి పొట్ట ముక్కలు తెల్లవన్నీ ఏరేసి కుక్కకి అన్నంలో కలిపి వేసేస్తాను. కొవ్వు ముక్కలు ఉంటాయి కదా అందులో, దానికోసం ఏర్పాటుగా అవన్నీ తీసేసి దానికి వేసి వండుతానండి. మేమైతే ఎవరం తినమయ్యి పొట్ట ముక్కలు కుక్కని కోసం అవి వేసి వండాను. ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చినట్టయితే